ఆలోచించండి. వాడి బాబు రోగాన పడిపోయాడు, ఆ. వీడు రోడ్డున పడిపోతాడు. చూస్తూ ఉండు. అన్నా మడతెట్టేశారన్నా. ఎత్తండి ఎత్తండి. ఆ. ఆ? చెంగయ్య గారి చావులో ఏ మర్మము లేదు. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు గాయత్రి. కాదు ప్రియా, చెంగయ్య గారి డెత్ న్యాచురల్ డెత్ కాదు. నా లో మనసు చెప్తుంది సంథింగ్ ఇస్ రాంగ్. ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ రావడానికి రీజన్ తెలుసుకోవడానికి ఆయన బాడీలోంచి బ్లడ్ శాంపిల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చి డ్రగ్ ఓవర్ డోస్ టెస్ట్ తీయమన్నాను. మామూలుగా చనిపోయిన వారి ఒంట్లోంచి శాంపిల్స్ తీస్తే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, షుగర్ తక్కువగా ఉంటుంది. ఇవి యూజువల్ వాల్యూసే. చెంగయ్య గారి బ్లడ్ శాంపిల్స్ కూడా అలాగే ఉన్నాయి. అయినా నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి. నువ్వు పర్సనల్ గా తీసిన టెస్ట్ క్లియర్ గా ఉంది. ఇంకా ఎందుకు అనుమానిస్తున్నావు? గాయత్రి, ఆయనది న్యాచురల్ డెత్ తో లేదా హత్య చేయబడ్డారు. ఏదైనా వీటిని వదిలేసి నువ్వు నీ పని చూడు. అందులో ఎన్నో రాజకీయాలుంటాయి, అవన్నీ నీకు అనవసరం. మంచో చెడో ఈ సిఐడి పనులన్నీ వదిలేసి నీ కూతురుతో ఎక్కడికైనా టూర్కు వెళ్ళరా. చెంగయ్య గారు చంపబడిన విషయాన్ని ఆయన ఎలా ఓకే, ఆయన చనిపోయిన విషయాన్ని నీలా జస్ట్ లేదా నేను వదిలేలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ ఆయన పేషెంట్, నేను ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. అంతేకాకుండా మా మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆయన లేరంటే మా నాన్నని కోల్పోయినట్టు చాలా బాధగా ఈ ఉంది. గాయత్రి, కామ్ డౌన్. దట్ ఇస్ ఫేట్. విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు? చేశాక చెప్తాను. ఇంజెక్షన్ వేయడం వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక దీన్ని వదలకండి. వాట్? ఎస్ సార్, మీ నాన్నది న్యాచురల్ డెత్ కాదని ష్యూర్గా తెలుసు. మీ నాన్నగారిని మిస్టర్ కాళిదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది. సారీ గాయత్రి, కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు. 33 సంవత్సరాలుగా మా నాన్న వెనక నీడలా ఉండేవారు. నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు. నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే. నన్ను నాయకుడిని చేసి నా రూపంలో నాన్నను చూసుకుంటున్నారు. ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు, కానీ నేను అనుమానించలేను. ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తే నమ్ముతారా? బాబు, క్యాండిడేట్ లిస్ట్ ని అనౌన్స్ చేయాలి. పార్టీ ఆఫీస్కి వెళ్దామా? See you, గాయత్రి. డాక్టర్, క్రీడల్లో 2 రకాలున్నాయి. ఒకటి వీర క్రీడ, ఇంకొకటి విష క్రీడ. నువ్వు ఇప్పుడు విష క్రీడ ఆడడం మొదలు పెట్టావు. చాలా ప్రమాదకరం. ఎవరికి ప్రమాదమో చూద్దాం. సిస్టర్, ఎందుకు లాక్ చేసింది? తెలీదు డాక్టర్. ఎండి సరే లాక్ చేయమన్నారు. ఎండియా? అవును డాక్టర్. కాళిదాస్ సార్ ప్రమీల మేడం వచ్చి ఐసీయూని లాక్ చేసి కీని ఎండి సార్ కి తీసుకెళ్లి ఇచ్చేశారు. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్. ప్రమీలానా?
బాబు 175 నియోజకవర్గాల క్యాండిడేట్ల పేర్ల లిస్టు ఈ ఫైల్లో ఉంది. ఆర్కే నగర్ నియోజకవర్గంలోనూ నూజివేడ్లోనూ మీరు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల పట్టికలో మీరు మొదటి సంతకం పెట్టాలి. ఆ, నా నియోజకవర్గానికి మీరు కనీసం 5 రోజులైనా ప్రచారానికి రావాలి. ఏమా నీ ఒక్క నియోజకవర్గానికి 5 రోజులు వస్తే మిగతా వాళ్ళకి చేయి మాత్రం చూపిస్తే చాలా. అవును, కాళిదాస్ అంకుల్ ఎక్కడ? ఇక్కడున్నారా? అలాగే పోతుంటే పోలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంట్రా గోకుతున్నావు? అక్కడ మిమ్మల్ని ఏకుతున్నారు. రాముబాబు పిలుస్తున్నారనా? ఆ, చాలాసేపు నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు అంకుల్? ఇంటి నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది బాబు, అందుకే వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత మీతో విడిగా మాట్లాడాలి. ఏ విషయంగా బాబు? మా నాన్న విషయంగా. ఆ, అలాగే బాబు. నీ కూతురు నీకు క్షేమంగా కావాలంటే పార్కింగ్ లో ఆగున్న TN07BL4539 కారులో వచ్చి కూర్చో. ఎవరికైనా ఫోన్ చేసి నీ కూతురి చావుకి నువ్వే కారణమవు. Where is the microchip? I want that microchip. నాకు ఏ చిప్ గురించి తెలీదు. నా కూతురు నాకు కావాలి. I want the chip, I want the chip, I want the chip, I want the chip, I want the chip. నువ్వెవరు సైకోవా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చెప్పు, నా కూతురు ఎక్కడ? నాకు తెలియాలి. అన్నగారు రూమ్ లో స్పై కెమెరా పెట్టావు కదా, అందులో ఉన్న మైక్రో చిప్ ఎక్కడ?
రేయ్ పైకి వెళ్ళి చూద్దాం రండ్రా